వెల్కమ్ టు పురా లోకల్ సినీ ప్రపంచం. నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, ఈసారి వేట్ల పంచ్ జగన్ మీదే. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. టాలీవుడ్ దర్శకుల్లో శ్రీను వేట్లది ఒక సపరేట్ స్టైల్. కమర్షియల్ సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ ను పతాక స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో ఆయన ఒకరు. ఇండస్ట్రీ జనాల మీదే సెటైర్లు వేస్తూ కామెడీ ట్రాక్స్ తీస్తాడని వేట్లకు పేరుంది. అంతేకాక ఏదైనా సినిమా సందర్భంగా తనను ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ల పాత్రలను తర్వాతి సినిమాల్లో పెట్టేసి కౌంటర్లు వేయడం వేట్లకు అలవాటు. ఆగడు సినిమాకు ముందు విలన్ గా ప్రకాష్ రాజ్ ను అనుకున్నాక వేట్లతో గొడవపడి ఆయన తప్పుకుంటే ఆయన ఓ ప్రెస్ మీట్ లో చెప్పిన ఓ కవితనే డైలాగ్ గా మార్చి ఆగడులో సోను సూద్ చేసిన విలన్ పాత్రకు వాడేయడం వేట్లకు చెల్లింది. ఇలాంటివి వేరే సినిమాల్లో కూడా కొన్ని చేశాడు వేట్ల. అందులో కొన్ని స్పోర్టివ్ గా సాగితే కొన్నేమో అవతలి వ్యక్తులకు ఇబ్బంది కలిగించాయి. ఇక వర్తమానంలోకి వస్తే తన కొత్త చిత్రం విశ్వం నుంచి రిలీజ్ చేసిన టీజర్లో వేట్ల మార్క్ డైలాగులు ఒక్కటి హైలైట్ అయింది. మీరు కొట్టారు, తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం అంటూ గోపీచంద్ సీరియస్ గా ఒక డైలాగ్ చెప్పాడు. అది చూసిన వాళ్ళందరికీ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ ఓ సందర్భంలో చెప్పిన డైలాగ్ గుర్తుకు వచ్చే ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ యాజ్ ఇట్ ఈజ్ ఇదే డైలాగ్ చెప్పాడు జగన్. అన్న ప్రకారమే తర్వాతి ఎన్నికల్లో జగన్ కు టైం వచ్చింది. ప్రత్యర్థులను గట్టిగా కొట్టాడు. కానీ ఇప్పుడు జగన్ పరిస్థితి వేరుగా ఉంది. 2014 మించిన కోలుకోలేని దెబ్బతిని కేవలం 11 సీట్లకు పరిమితమైపోయారు. ఇలాంటి టైంలో జగన్ పాత డైలాగ్ను పెట్టడం అంటే ఆయనకు ఎలివేషన్ ఇవ్వడం కాకుండా కౌంటర్ వేసినట్లు అనిపిస్తుంది జనాలకు. మరి జగన్ అభిమానులు ఈ డైలాగ్ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, దేవరా రన్ టైం అన్ని గంటలంటే కాస్త కష్టమే సుమి. ఇంతకీ ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవరా. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా భాషల్లో రూపొందబోతుంది. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. దేవరా గ్లిమ్స్ రిలీజ్ చేసిన నాటి నుండి అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇటీవల రిలీజ్ చేసిన చుట్టుమల్లే సెకండ్ సాంగ్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి ఆ అంచనాలను ఇంకాస్త పెంచింది. ప్రస్తుతం షూటింగ్ ముగించుకున్న దేవరా సెప్టెంబర్ 27న అత్యంత భారీ స్థాయిలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. కాగా ఈ చిత్రం రన్ టైం తారక్ అభిమానులను కాస్త ఆందోళనకు గురి చేస్తుంది. దేవరా మొత్తం 3 గంటల 10 నిమిషాల రన్ టైం తో రానుంది. అంత నిడివి అంటే కాస్తంత ఇబ్బందే అని చెప్పక తప్పదు. భారతీయుడు 2, అంటే సుందరానికి, టైగర్ నాగేశ్వరరావు వంటి సినిమాలు దాదాపు 3 గంటల వ్యవధితో వచ్చి ఫ్లాప్ గా మిగిలిపోయాయి. స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేస్తే సినిమా నడిపితే తప్ప కొంచెం అటు ఇటైనా ఆడియన్స్ తిప్పికొడతారు. అదే ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపెడుతుంది. కానీ దేవరా ఇంకా సెన్సార్ జరగలేదని, అది అయ్యాకే ఫైనల్ రన్ టైం లాక్ చేస్తారని యూనిట్ సభ్యులు టాక్. మరోవైపు ఈ చిత్రాన్ని 2 తెలుగు రాష్ట్రాల్లో సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాత సూర్యదేవర నాగవంశీ కొనుగోలు చేశారు. అటు ఆంధ్ర, ఇటు తెలంగాణలో తెల్లవారుజామున 1 గంటలకు ప్రీమియర్స్ వేసేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, శ్రీ విష్ణు చేస్తున్నది పెద్ద సాహసమే. ఇంతకా వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓం భీమ్ బుష్ లాంటి మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న శ్రీ విష్ణు త్వరలో స్వాగ్ గా రాబోతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నట్లు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధికారికంగా ప్రకటించింది. ఇక్కడ సాహసం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే సెప్టెంబర్ 27న దేవరా పార్ట్ 1 వచ్చిన వారానికే స్వాగ్ రంగంలోకి దిగుతుంది. జూనియర్ ఎన్టీఆర్ మూవీ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో తెలిసిందే. సినిమా మీద నమ్మకంతో నిర్మాతలు ఏకంగా అర్ధరాత్రి ప్రీమియర్లకు ప్రయత్నిస్తున్నారంటే ఏ రేంజ్ అవుట్పుట్ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. హైప్ అలా ఉంది. మరి
అలాంటప్పుడు వారం గ్యాప్ అనేది ఒక రకంగా రిస్కే. ఒకవేళ దేవరాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే కల్కి 2898 ఏడి లాగా కనీసం 3 వారాల పాటు స్ట్రాంగ్ గా ఉంటుంది. థియేటర్లకు బలమైన ఫీడింగ్ లా నిలుస్తుంది. అలాంటప్పుడు స్వాగ్ కి స్క్రీన్లు సర్దుబాటు చేయడం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. పైగా అటుపై అక్టోబర్ 11న ఇదే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన గోపీచంద్ విశ్వం వచ్చేస్తుంది. ఈ కారణంగానే శ్రీ విష్ణు మూవీని త్వరగా తెచ్చే ఆలోచన చేస్తున్నారు. రాజరాజ చోర దర్శకుడు హసీత్ ఘోలీ రూపొందించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ లో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ట్రైలర్ చూశాక అంచనాలైతే పెరిగాయి. 1, 2 కాదు, ఏకంగా 4 పాత్రలు పోషిస్తున్న శ్రీ విష్ణు గెటప్స్ పరంగా కూడా చాలా వైవిధ్యం చూపిస్తున్నాడు. మొత్తంగా చూసుకుంటే ముందు దేవరా పార్ట్ 1, తర్వాత విశ్వం, వెట్టయన్, మార్టిన్లను స్వాగ్ కాచుకోవాల్సి ఉంటుంది. ట్రెండ్ ని అనుసరించి ముందు రోజు ప్రీమియర్లు వేయడం లాంటివి ప్లాన్ చేయొచ్చు. కానీ మిస్టర్ బచ్చన్ కి ఈ ఐడియా వర్కౌట్ కాని నేపథ్యంలో పీపుల్స్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. అయినా కంటెంట్ బాగుండాలే కానీ ఎంత కాంపిటీషన్ అయినా ఏముంది, నిక్షేపంగా ప్రేక్షకులను మెప్పించవచ్చు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.